హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం బియ్యాన్ని నానబెట్టుకుని వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా టేస్ట్గానే ఉండటం కాదండి, మరియు నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి. చాలా టేస్ట్గా త్వరగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఇదిగోండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చినాయో చూడండి మీరే. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఎప్పుడో తీసానండి, కానీ మధ్యలో వర్షం రావడం వల్ల ఓకే ఎండలు తగ్గినాయని చెప్పి పోస్ట్ చేయడం ఆపేశాను. మళ్ళీ ఎండలు బాగా వేయడంతో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. దాంతోపాటు 1 కప్పు లావు సగ్గు బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ముందుగా దానికోసం నీళ్ళని కాగబెట్టుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకుని 1 గ్లాస్కి 6 గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోండి. సగ్గుబియ్యం 1 కప్పు వేసాం కాబట్టి ఆ కప్పుకి 1 గ్లాసు లేదా గ్లాసున్నర నీళ్ళ వరకు పోసుకోండి. మొత్తం లెక్క పెట్టుకుని పోసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యము సగ్గుబియ్యం కూడా వేసి మిక్సీలో పట్టేసుకోండి. మీకు ఇక్కడ సగ్గుబియ్యం మిక్సీలో వేయడం ఇష్టం లేకపోతే ఇందాక నీళ్ళని మరగడానికి పెట్టుకున్నాం కదా, దానిలో సగ్గుబియ్యం వేసేసుకోండి. కానీ ఖచ్చితంగా నానబెట్టుకుని వేసుకోండి, అప్పుడు చక్కగా వెంటనే ఉడికిపోతాయి. లేకపోతే సన్న సగ్గుబియ్యం వేసుకున్నా పర్లేదు, అది మీ ఆప్షను. ఇలా గ్రైండ్ చేసుకుని వేసేసుకుంటే అన్నిట్లోనూ చక్కగా సరిపోతుంది. ఇలా రెండు కలిపి కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, బాగోదు కూడాను. కొంచెం బరకగా ఉంటే రవ్వగా చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ కాగిపోయినాయి కదా, వాటర్ చక్కగా కాగిపోయిన తర్వాత ఆ పిండిలోనే ఇంకా కొద్దిగా నీళ్ళని కలుపుకొని పోసుకోండి. ఇక్కడ మనం మొత్తం 1కి 6 గ్లాసుల నీళ్ళు పోసాం కదా 1 గ్లాస్కి. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకునే పిండితో సహా మొత్తం దాదాపుగా 7 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. దానిలోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి అట్టు పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది మీకు మీ ఘాటుని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. మీరు ఘాటు తక్కువగా కావాలనుకుంటే అల్లం పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే మొత్తం స్కిప్ చేసుకున్నా పర్లేదు. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇలా చిక్కబడుతుందండి. మనం ఇలా గరిటెతోనే పెట్టేసుకునేటట్టయితే ఈ మాత్రం చిక్కదనంగా ఆపేయచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం గరిటెతో పోసుకోవడానికి జారుగా సరిపోతుంది. నేను ఇక్కడ చేత్తో పెట్టడానికి వీలుగా ఉడకబెట్టుకోవాలనుకున్నాను. అలా అయితే తొందరగా ఎండిపోతాయి, చక్కగా అంటే ఆయిల్ తక్కువ పీలుస్తాయి వేగించినప్పుడు కూడా. అందుకని చెప్పి గరిటెతో కాకుండా చేత్తో పెట్టుకునేలాగా తయారు చేద్దామని ఇంకొంచెం చిక్కబడిచాను. దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు ఉడకపెడితే అలా చిక్కబడిపోతుంది. ఎందుకంటే రవ్వ కాబట్టి కొంచెం సేపు టైం పడుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా చేత్తో అయినా చక్కగా పెట్టేసుకోవచ్చు. కొద్దిగా చల్లారనిచ్చి పెట్టుకుంటే చేత్తోనే పెట్టేసుకోవచ్చండి. మేమైతే చేత్తోనే పెట్టేశాము. ఒక మంచం వేసి దాని మీద ఒక కవర్ వేసి దాని మీద సిల్క్ శారీ వేసామండి. సిల్క్ శారీస్ అయితేనే మనకి తర్వాత ఓడ తీయడానికి చాలా తొందరగా వచ్చేస్తాయి. ప్లాస్టిక్ కవర్ మీద ఎందుకని చెప్పి మేము ఇప్పుడు ఇలాగే వేసుకుంటాము. ఇదిగోండి ఇన్ని వడియాలు అయ్యాయి దానికి మొత్తం. ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత 2 రోజులు పడతాయి. 2 రోజులు ఎండిపోయిన తర్వాత చక్కగా ఇలా చీర వెనక్కి తిప్పేసి నీళ్లు చల్లేసి లాగేస్తే వచ్చేస్తాయండి. ఒక్కొక్కటి కూడా తీయక్కర్లేదు. అలా లాగేసి తీసేసిన తర్వాత కూడా ఒక పూట ఎండలో ఎండబెట్టుకోండి. అలా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతాయి. చక్కగా నూనెలో వేసి వేయించుకుంటే ఎంత చక్కగా పొంగినాయి చూడండి. దాదాపుగా డబల్ అయినంత పొంగుతాయి. చాలా బాగుండే ఈ వడియాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.